ఎట్లుండే కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయింది. ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు నడుస్తున్నది. రోజుకోళ్ళొల్లితోని కలకలలాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతా కలిసిమెలిసి ఉన్నట్టు నడుస్తున్నది. రియల్ కాంగ్రెస్ పార్టీ, లేటెస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పోస్టులు వేసుడు, ఫ్లెక్సీలు కట్టుడు లేనే లేదు. గ్రూపులు కట్టుడు లేదు, వర్గ పోరాటం లేదు. ముఖ్యమంత్రి సాబ్ నోట్ల నుంచి ఏ మాట ఎల్లితే అదే వేదవాక్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా మరలబడ్డట్టు మాట్లాడతలేరు. అవును, నిజం. కాకపోతే మీరే చూడుర్రి. ఇల్లును చూసి ఇగురాన్ని చెప్పొచ్చు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సక్కదనం, రేవంత్ రెడ్డి సారు పరిపాలన ఎంత మంచిగున్నదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు రాసిన ఈ ట్వీట్ చెప్తున్నది. సీఎం గా రేవంత్ రెడ్డి సారు ఇప్పటికీ ఇగురు పెట్టించింది చాలు. ఇంకో 10 ఏళ్లు సీఎం గా ఉంటే పార్టీ ఏమైతుందో అన్నట్టు చెప్పకనే చెప్పినట్టు రాసిండు ట్విట్టర్ అనే సోషల్ మీడియాలో. పాలమూరు జిల్లా కొల్లాపూర్లా సీఎం సభ పెట్టి వచ్చే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నాడు కదా. హాగో దాని మీద రాజగోపాల్ రెడ్డి సారు రచ్చ షురూ చేసిండు. అట్లా చెప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లా అధిష్టానం ఏం చెప్తే అదే ఫైనల్. అసొంటి పార్టీలో ఉండుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అన్నట్టు ప్రశ్నించిండు. ముఖ్యమంత్రి అనేది లీడర్లంతా కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయిస్తారు. దాని కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తన జాగీర్ అన్నట్టు, రేవంత్ రెడ్డి సారు సొంత ప్రజాస్వామ్యం అన్నట్టు, దానికి తానే రాజు తానే మంత్రి అన్నట్టు మాట్లాడితే ఎట్లా అనే తీరుగా వేసుకున్నాడు. ఇట్లా చెప్తే నిఖార్సైన కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు సహించరు, చూసుకుంటే ఊకోరు, తిరగబడతారు అన్నట్టు చెప్పిండు. అంటే చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత ఇష్టం ఉన్నదో. తెలంగాణను రేవంత్ రెడ్డి సారు ఏలుతున్న తీరుకు ఏ తీరుగా మురిసిపోతున్నారో 2 ఏళ్లు కాకముందే రోత పుడుతున్నది. 10 ఏళ్ళు అయితే ఇంకెంత పాడైతుందో అన్నట్టు సొంత పార్టోళ్లే సొక్క మాట్లాడుకుంటున్నారట. దీన్ని బట్టి తెలుస్తలేదా రేవంత్ రెడ్డి సారు ఎంత చక్కదనంగా పరిపాలన చేస్తున్నాడో. ఇవాళ రాజగోపాల్ రెడ్డి సారు, రేపు ఇంకొకరు, తర్వాత మరొకరు ఇట్లనే మెచ్చుకుంటా పోతే సీఎం రేవంత్ రెడ్డి సారు 10 ఏళ్ళేం కర్మ 20 ఏళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు.